హలో అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఎలా జరుపుకున్నారు ఈ దీపావళి పండుగ? మేమైతే చాలా బాగా చేసుకున్నాము. మా విష్ణు పుట్టిన తర్వాత ఫస్ట్ దీపావళి కదా, సో ఇద్దరు పిల్లలతో చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ దీపావళిని. ఇంకా ఈవినింగ్ అయితే 4 o'clockకి మంచిగా బయట అయితే ముగ్గు వేసుకున్నాను, రంగోలీ. మార్నింగ్ వేస్తే మళ్ళీ చెరిగిపోతుంది కదా, సో ఈవినింగ్ అయితే సందిగుమ్మ ఉడ్చుకుని చక్కగా అక్కడ బయట అయితే ముగ్గు వేసుకున్నాను. ఆ తర్వాత ఇల్లు గుమ్మాలు కూడా క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయిన తర్వాత లక్ష్మీ పూజ అయితే చేసుకుంటున్నాము ఫ్యామిలీ మొత్తం. ఇంకా లక్కీ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసింది. సో లక్ష్మీదేవికి ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది. సో ఇన్ని శుభాలని సంపదలని ఇచ్చిన లక్ష్మీదేవికి కృతజ్ఞతగా పూజ చేసుకోవడం మన కర్తవ్యం కదా. సో ఇవాళ మనం సంపదలు రావాలనో లేదా అమ్మవారి మీద భయంతోటో కాకుండా మంచిగా ఇష్టంతో అమ్మవారికి కృతజ్ఞతగా పూజ చేసుకోవాలి. ఇంకా ఈ పూజ అయిపోయిన తర్వాత మంచిగా దీపాలన్నీ వెలిగించుకున్నాము. ఇంట్లో అంతా కూడా మంచిగా అలంకరణ చేసుకున్నాము. ఆ తర్వాత విష్ణుతోటి ఫస్ట్ దీపావళి కదా, సో ఒక 5 years వరకు అయితే మగపిల్లాడితోటి దిమిటి కొట్టిస్తారనమాట. అంటే ఆమదం కర్రకి కొత్త గుడ్డ కానీ లేదా దూది కానీ చుట్టి దాన్ని ఆయిల్లో ముంచి దాన్ని వెలిగించి పితృదేవతల కోసం అనమాట. దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని చెప్పి కొట్టిస్తారనమాట దిమిటి. సో ఈసారి మా విష్ణు ఉన్నాడు కాబట్టి ఇంట్లో మగపిల్లలతో కొట్టించాలి. మా హస్బెండ్ అయితే కొట్టించారు. ఆ తర్వాత మంచిగా స్వీట్ అయితే తిన్నాము. అమ్మ సేమియా పాయసం ఇంకా సొచ్చి పులిహార చేశారనమాట. సో అలా కొంచెం స్వీట్ తినేసి ఇంకా క్రాకర్స్ అవి కాల్చుకోవడానికి అయితే మేడ మీదకి వెళ్ళామన్నమాట. ఇంకా నాకు దీపావళి అనగానే మంచిగా గుర్తొచ్చేది ఏంటి అంటే దీపాలేనండి. దీపాలు ఇంటి నిండా అలంకరణ చేసుకొని అది అందులోంచి ఒక వెలుగు వస్తుంది చూసారా, అది ఒక మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేస్తుంది కదా. సో దాన్ని చూస్తూ ఆస్వాదించడం నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత దాని దగ్గర కూర్చుని మంచి మంచి పిక్స్ తీసుకోవడం ఇష్టం అనమాట. నా దృష్టిలో క్రాకర్స్ అనేవి లీస్ట్ ప్రయారిటీ అనమాట. పిల్లల కోసం ఇంకా తప్పదనమాట. సో ఈసారి రేట్లు అయితే చాలా భయంకరంగానే ఉన్నాయి, కానీ ఇంకా తప్పదు. లాస్ట్ ఇయర్ వరకు అయితే లక్కీ చాలా భయపడేది క్రాకర్స్ అవి కాల్చడానికి. బట్ ఈసారి అయితే కొంచెం ధైర్యం చేసి ముందుకొచ్చి మంచిగా ఎంజాయ్ చేసింది. సో మా విష్ణు ఏమో భయపడతాడేమో అని చెప్పి చెవులో దూది పెట్టి బయటికైతే తీసుకొచ్చాము. బట్ వాడైతే అస్సలు భయపడట్లేదు, చాలా మంచిగా చూస్తూ నవ్వుతున్నాడు అనమాట వాళ్ళ అక్క కాలుస్తూ ఉంటే. సో అలా మా దీపావళి అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మీరందరూ ఎలా చేశారా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక మంచి షార్ట్తో మళ్ళీ కలుస్తాను.